కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. స్వామి గారు, కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? సంతోషం. ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి మరలా వచ్చే ఉగాది వరకు ఈ యొక్క కన్యా రాశి యొక్క ఫలితాలు, మరి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, ముందుగా ఆదాయ కందాయ ఫలాలు గనుక చూసుకున్నట్టయితే ఆదాయము 14, వ్యయము 2, రాజ్యపూజ్యము 6 ఉంది, అవమానము కూడా 6 ఉంది. మరి ఈ రాశి వారి యొక్క వ్యవహారం గనక మనం చూసుకున్నట్టయితే, ఈ రాశి వారికి విద్య కలత్ర, విద్య అంటే చదువు, కలత్ర అంటే వ్యవహారం. విద్యా కలత్ర సంబంధించినటువంటి కారకుడు గురుడు. ఆ యొక్క గురుడు 10వ స్థానంలో మరియు శని బలంగా ఉండడం వల్ల ఏమైతుందయ్యా అంటే ఫలితాలు అత్యధిక ప్రాముఖ్యతను పొందినటువంటి ఫలితాలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. మరి యొక్క కన్యా రాశి వారి యొక్క వ్యవహారంలో గనక చూసుకున్నట్టయితే అత్యధిక ప్రాధాన్యత పొందినటువంటి పనులు ఏ ఉన్నా కూడా అవి సులువుగా చేసుకొని వెళ్ళొచ్చు. మరి ఈ యొక్క రాశి స్త్రీ పురుషాదులకు ఏ విధంగా ఉంటుంది అంటే, వారి యొక్క వ్యవహారంలో కనుక చూసుకున్నట్టయితే పుణ్య దర్శనాలు, పుణ్య కార్యాలు, మనం చేసేటువంటి పని పుణ్యకరమైనటువంటిది అంటే మంచికి సంబంధించినటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు. మరి ఈ యొక్క కన్యా రాశి వారి కనుక ప్రభావం కనుక చూసినట్లయితే వీళ్ళు ఎక్కువగా మనకి ఏ విధంగా ఉపయోగపడతారన్నారయ్యా అంటే, ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క రాశి యొక్క ప్రభావం ఏ విధంగా ఉపయోగపడుతుందయ్యా అంటే, విలువైన వస్తువులు కావచ్చు, విలువైనటువంటి వ్యవహారాలు కావచ్చు, ఎక్కువగా సేకరించుకొని వాటిని దాచుకునేటువంటి గుణత్వంతో ఈ యొక్క రాశి వారి యొక్క వ్యవహారం ఈ యొక్క సంవత్సరంలో జరుగుతుంది. అలాగే గనక చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశి వారికి గృహంలో శుభ కార్యక్రమాలకు ఎక్కువగా కలిసి వస్తాయండి. చాలా కాలం రోజుల నుంచి వెళ్ళి ఇల్లు కట్టుకుంటాం అనుకొని దానికి గృహప్రవేశం చేయకపోవడము, చాలా మందికి వివాహాలు జరగకుండా ఉండడం లాంటి వారివి, అటువంటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క సంవత్సరంలో కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా మనకు లభిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ వ్యవస్థలకు గనక చూసుకున్నట్టయితే మన వ్యవహారంలో చాలా కాలంగా బాధపడుతున్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా ఈ సంవత్సరంలో ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగంలో అయినా కూడా స్థిరత్వం పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి యొక్క కన్యా రాశి వారి యొక్క ఫలితాల్లో కనుక మనం చూసుకున్నట్టయితే మనకు మన పనికి తగ్గ గుర్తింపు మనకు లభిస్తుంది. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ ఉద్యోగం లభిస్తుంది. అలాగే ప్రమోషన్స్ తో కూడుకున్నటువంటి వ్యవహారాలు ఎక్కువగా కనిపించే అవకాశాలు ఈ యొక్క రాశి వారి యొక్క ఫలితాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా గనక చూసుకున్నట్టయితే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క వ్యవహారంలో వ్యాపారంలో గనక చూసుకున్నట్టయితే మనము ఆశించినంత మేర మనకు లాభదాయకం రాకపోయినా కూడా వ్యవహారానికి తగ్గట్టుగా మనకు ఆ యొక్క వ్యాపారంలో మంచి దిగుబడి కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక కన్యా రాశి వారికి. మరి ఒక కన్యా రాశి వారి యొక్క వ్యవహారం కనుక చూసుకున్నట్టయితే ఫైనాన్స్ కు సంబంధించినటువంటి వ్యాపారాలు ఎక్కువగా చేస్తారు. అంటే రాకటా పోకట జరిగేటువంటి వ్యవహారాలు ఎక్కువగా చేస్తారు ఈ యొక్క కన్యా రాశి వారు. తదనంతరం గనక చూసుకున్నట్టయితే విద్యార్థులకు గనక చూసుకున్నట్టయితే ఈ యొక్క సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరంలో గురుబలం వారికి మహోన్నత కాలంగా ఉంటుంది. మరి ఆ యొక్క గురుబలం మహోన్నత కాలంగా ఉండడం వల్ల ఏమైతుందయ్యా అంటే, మంచి మార్కులతోటి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క కన్యా రాశి వారు ఎటువంటి పెద్ద తరహా ఎగ్జామ్స్ అంటే పెద్ద తరహా పరీక్షలు ఎక్కువ ఏమున్నా కూడా, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లాంటివి ఎక్కువ ఏమున్నా కూడా వాటిలో గనక మనం వెళ్ళి అన్నింటిలో గనక మనం పరీక్షలు రాసినట్టయితే మనం అనుకున్నటువంటి సమయంలో మనం అనుకున్న విధంగా మనకు మంచి ప్రథమ స్థానంలో కూడా మనకు సీట్లు లభించి మంచి చదువులో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ కన్యా రాశి వారికి. అలాగే చూసుకున్నట్లయితే సబ్జెక్టుల పరంగా మంచి రాశికో కోరుకుంటూ కూడా కొంతమందికి సరే కన్యా రాశి వారికి చదువులో మంచిగా ఉన్నది అని మీరు అంటున్నారు, మరి కొంతమంది వ్యవహారం సరిగా లేదు కదా స్వామి వారు అని మీరు అనుకుంటా ఉంటారు. అటువంటి వ్యవహారంలో ఏం జరుగుతుందయ్యా అంటే, కొంతమంది ఇతర వ్యాపకాల వల్ల, చెడు వ్యాపకాల వల్ల వారు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోవడము, మంచి మార్కులు లేకుండా మంచి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత లేకపోవడం లాంటివి జరిగే అవకాశాలు కూడా కొద్దిగా ఉన్నాయి ఒక రాశి వారికి. అలాగే కనుక చూసుకున్నట్టయితే వ్యవసాయదారులకు కూడా చూసినట్టయితే ఈ సంవత్సరంలో కొద్దిగా ఆర్థిక పరమైనటువంటి సమస్యల వల్ల పంట దిగుబడి తక్కువగా ఉంటుంది. పంటకు పెట్టేటువంటి పెట్టుబడి సరిగా లేకపోవడం వల్ల పంట దిగుబడి చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క కన్యా రాశి వారికి.
పూర్తిగా చూసుకోవాలంటే మొత్తం మీదుగా ఈ యొక్క స్త్రీ పురుషాదులకు చూసుకోవాలంటే ఈ యొక్క రాశి స్త్రీ పురుషాదులకు చూసుకోవాలంటే చాలా విధంగా చెప్పాలంటే రాహుకేతువుల యొక్క గ్రహం యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల వారికి అంత యోగదాయకంగా కూడా మనకి ఏది కనిపించడం లేదు ఈ యొక్క రాశి వారికి. మరి ఈ యొక్క కన్యా రాశి వారు ఎక్కువగా చేయాలి అంటే రాహుకేతువుల యొక్క పూజలు ఎక్కువగా చేయించుకోవడం వల్ల వారికి మంచి అనుగ్రహం పొందేటువంటి అవకాశాలు కనిపిస్తాయి ఈ యొక్క కన్యా రాశి వారికి. అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ యొక్క కన్యా రాశి వారు అమ్మవారి యొక్క పూజలు ఎక్కువగా చేయడం చాలా శ్రేష్టకరము యోగదాయకంగా తెలిపిస్తుంది మనకి యొక్క కన్యా రాశి ఫలితాలు.